హిందుత్వ సెంటిమెంట్ రైజ్ అవుతుంటే దాన్ని రాజకీయాలకు వాడుకోవడం అన్నటువంటిది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోనే కనబడుతుంది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ జరిగింది. ఒక పార్టీ సభలో, పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ సభలో చంద్రబాబు గారు ఆనాడు మాట్లాడింది. ఏది ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప కొవ్వు నూనెతో లడ్డూలు తయారు చేశారు. అంతకంటే దారుణమైనటువంటి పదజాలం ఏదైనా ఉందా? పార్టీ కార్యక్రమంలో. అంతకుముందే నివేదిక వచ్చిందన్నప్పుడు యాక్షన్ తీసేసుకోవాలి. తర్వాత ఈవో చెప్పిందేంటి శ్యామలరావు గారు? అది డాల్డా అని చెప్పారు. ఆ తర్వాతన దీన్ని రాజకీయం వైపుకి ట్విస్ట్ చేశారు. ఓపెన్ సీక్రెట్, ఇందులో దాచుకోవాల్సిందే లేదు. బుద్ధి, బుర్ర, సిగ్గు, నీతి నియమం ఉన్నోడు ఎవ్వడు కూడా స్వామివారి లడ్డూల్లో అలా కలపాలనుకోడు. అది జగన్ మతం వేరు కాబట్టి దాన్ని వినియోగించి రాజకీయంగా వాడాలనుకున్నారు. సుప్రీంకోర్టు చాచి చెంపదెబ్బ కొట్టి ఓ విచారణ ప్రారంభిస్తాయి. ఫైనల్గా ఇప్పుడు ఏంటి? ఒకరోజు పామాయిల్, ఒకరోజు అసలు పామాయిల్ కాదు ఏదో కెమికల్, ఇట్లా ఇప్పటికే 60 రకాలైనటువంటి మాటలు వచ్చినాయి. ఇప్పుడు ఆ పంది కొవ్వు పోయింది, ఆవు కొవ్వు పోయింది, చేప కొవ్వు పోయింది. ఆనాడు ప్రాయశ్చిత్తం చేసుకున్నటువంటి అర్చకులు కూడా ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు ఎట్లాంటి పరిస్థితి అనేది. చివరికి అంత తప్పుడు ప్రచారం దేవుడి మీద జరిగింది. ఆ దేవుడి సెంటిమెంట్ని ఎవరు బలహీనపరుస్తున్నారు ఇక్కడ? శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదా అన్నటువంటి సామెతతో పాటుగా దేవుడు దేన్ని చూస్తూ ఊరుకోవడం తెలిసి అట్లాంటిది అన్ని తప్పుడు ప్రచారం ఎందుకు చేశారు? ఆ తర్వాతన ఓకే, దాంట్లో విచారణ నడుస్తుంది, బాగానే ఉంది. దాంట్లో జగన్ ఏమైనా చేస్తారా? లేదు. ఎవరో ఒకళ్ళని రాజకీయంగా సుబ్బారెడ్డిని పెట్టాలి, లేకపోతే ఇంకోళ్ళు పెట్టాలి. అలా ప్రచారం చేసుకుంటూ పోవాలి. దాన్ని అలా లైమ్ లైట్లో ఉంచుకుంటూ పోవాలి. అంతే తప్పించి పరిష్కారం ఏంటి? ఆవుల్ని పెంచడం, మనం సొంతగా తయారు చేయడం. అదేమైనా చేస్తున్నామా? లేదు. ఇప్పటికీ మనం ఇదివరకు 3000 పెట్టి కొనాలి, 4000 పెట్టి కొనాలంటే ఇప్పుడు మనం 250, 300కో మనం కొంటూ ఉంటాం. అంతే. అంతే తప్పించి మనం సొంతగా తయారు చేయి. ఇంకా అక్కడ మనకి నిజాయితీ ఎక్కడ ఉన్నది? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి పరకామణి. ఇప్పుడు ఇదే ఫర్ ఎగ్జాంపుల్ దీనిదే అనుకుందాం, ఈ లడ్డూదే అనుకుందాం. దాని తర్వాత గంటా శ్రీనివాసరావు చెక్ చేశాడు, సింహాచలంలో చెక్ చేశారు, ఆ తర్వాత అన్నవరంలో చెక్ చేశారు, దుర్గగూడలో చెక్ చేశారు. అక్కడ తేడాలు ఉన్నాయని చెప్పారు. మరి అక్కడ క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలేదు? అక్కడ సిబిఐ విచారణ ఎందుకు చేయట్లేదు? అక్కడ ఉన్నటువంటి దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అక్కడున్న వ్యవహారాలకు సంబంధించి ఎందుకు కేసులు పెట్టలేదు? అది ఇప్పుడు వచ్చిన తర్వాత జరిగినాయి అనినే కదా బయటపడి. మరి అవన్నీ ఆటోమేటిక్గా పరిష్కరిస్తారు. అదైనా పరిష్కరించాలి. కానీ ప్రచారం మాత్రం అక్కడ రాజకీయం వాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇవేమో అలా చూసి ఆ రోజున పేపర్లో పబ్లిసిటీ అయిపోయింది, వదిలేశారు. అట్లాగే క్యూ లైన్లలో తొక్కిసలాట మరణాలకి బాధ్యత ఎవరిదైనా తీసుకున్నారా? లేదు. దాని మీద ఒక విచారణ కింద స్థాయి సిబ్బంది అయిపోయింది. మరి అక్కడ రాజకీయ నాయకులను ఎందుకు పెట్టలేదు? అదే ఇక్కడ రాజకీయం ఎందుకు తీసుకొస్తున్నారు? అంటే రాజకీయానికి దేవుణ్ణి వాడుతున్నారు. పరకామణి దొంగతనం ఇప్పుడు విజయవాడ దుర్గగుడిలో కనీసం 10 సార్లు దొంగతనం జరుగుతుంది గత 10 ఏళ్లలో చూసుకుంటే. ఏది హుండీలు లెక్కించేటప్పుడు సింహాచలంలో జరిగింది. ప్రతి గుడి దగ్గర జరగటం, ఆ తర్వాత వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ రాజకీయం ఎందుకు తీసుకొస్తున్నారు అంటే తీసుకురావాలి అంతే. ప్రజల్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాని పేరేంటది, పడవతో ప్రకాశం బ్యారేజీని పగలగొట్టేసేసి వరదలు వచ్చేస్తాయి, ఒక మనిషిని డొల్లించి తొక్కేస్తారు. ఇట్లాంటి ఎట్లున్నదో ఇవి అట్లాగే ఉంది. ఓవరాల్గా ఒక నెగిటివ్ ప్రచారం అనేటటువంటి వలలో ఆంధ్రప్రదేశ్ నడుస్తోంది. ఎంతకాలం అన్నది అర్థం కాని